మీరు కనుక్కోండి నా గురించి. మీరు ఎన్నో చూసి చెప్తారు కదా అన్న, ఇంటర్వ్యూలలో చూడవచ్చు. ఎంతోమంది పేద పిల్లలకు చదివిపించిన, ఎంతోమంది పేద అమ్మాయిలకు పుస్తమెట్టలు పెళ్ళిళ్ళకి సాయం చేసిన, ఆరోగ్యం విషయంలో ఆపరేషన్లు ఉంటే నాకు సంబంధం లేకుండా వేరే రాష్ట్రం నుంచి అయినా సరే, వేరే జిల్లాల నుంచి అయినా, వేరే కాన్స్టిట్యూన్సీలకి నుంచి వచ్చినా కూడా వాళ్ళకు గుండె నాతోటి అయిన సాయం. నేను రూపాయి సంపాదిస్తే అందులోకించి 80 పైసలు ప్రజలకే పెడతా. అట్లా సాయం చేసి మానవత్వం చాటుకున్నా. వాళ్ళు చెప్తే కలెక్టర్ ఉంటే నీకు మానవత్వం ఏడుంది, ఇప్పుడు మానవత్వం చూపిస్తుంది. మరి ఇంకొక ఆయన అడ్వకేట్ అని చెప్తున్నాడు. ఈ అడ్వకేట్ గురించి అందరికి తెలుసాను. ఇక్కడ అడ్వకేట్ అని చెప్పుకొని మరి ఎంతమందికి ఉచితంగా సర్వీస్ చేసిండో అడగండి. ఫీజు తీసుకోకుండా ఎంతమంది కేసులు వాదించిండో అడగండి. ఫీజులు తీసుకోకుండా కాదు, ఇంకా వాళ్ళ దగ్గర ఏం తీసుకుండా అనేది కూడా తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు ఎలక్షన్ అయినాక కూడా చూపిస్తా. వాళ్ళ దగ్గర క్లయింట్లు వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఆస్తులు కూడా తీసుకున్న వ్యక్తి నా దగ్గర ఉన్నారు. కానీ ఎలక్షన్ అయినాక వాళ్ళని మీడియా ముందుకు మీ దగ్గర తీసుకొచ్చి చెప్తా. మధు గారు, మీ ప్రచారం కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు కావచ్చు, మీ చుట్టూ ఉండే వాళ్ళని కావచ్చు, అంత యూతే కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా. అంత కనెక్టివిటీ ఎలా వచ్చింది? ఇంతకీ ఎంఎన్ఆర్ ఏంటి అసలు? ఇది ఎన్ఎంఆర్ అంటే నీలం మధు ముదిరాజ్ అని అనుకుంటారు అందరు. కానీ ఎన్ అంటే మా నాన్న పేరు నిర్మల్, ఎం అంటే మధు, ఆర్ అంటే రాధా మా అమ్మ, ఎన్ఎంఆర్ అని పెట్టుకున్నా. అమ్మ నాన్న పేరు నాకు కూడా షార్ట్లో ఎన్ఎంఆర్ అనే